వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకట. ఓం నమో వెంకటేశాయ. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. శుభోదయం. శుభాన్ని అందించేటువంటి చక్కని శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వసంత ఋతువు వైశాఖ మాసంలో కృష్ణపక్షపూర్వకంగా సాగుతూ ఉండేటువంటి ఆదివారం నాడు ఉత్తరాషాఢ నక్షత్రపూర్వకంగా షష్ఠీ తిథి సాగుతున్నటువంటి శుభ సమయంలో అదిగో అద్భుతమైనటువంటి రీతితో భారతదేశ రాజధాని న్యూఢిల్లీ నగరంలోని సమస్తమైన భక్తులను కూడా తన అక్కున చేర్చుకొని అలరించేటువంటి ఆ వెంకటాచల నాయకుడు సప్తగిరి సుందర సార్వభౌముడుగా ఈనాడు ఈ ప్రభాత వేళ సమస్తమైనటువంటి భక్తులు ఆనంద సందోహంలో మునిగి శ్రీనివాస గోవింద శ్రీవెంకటేశ గోవింద అంటూ నిరంతరం తిరుమల గిరులలో ప్రతిధ్వనించేటువంటి గోవిందనామ సంకీర్తన పూర్వకమైన గోవిందనామ స్మరణతో పరిమళభరితమైనటువంటి ఆ అద్భుతమైన పిల్లవాయువులు వీచేటువంటి ఆ భారతదేశ రాజధాని నగరపు నడిబొడ్డున స్వామివారు అదిగో ఆనంద కర్పూర నీరాజనాలను అలవోకగా అందుకుంటూ ఈనాడు రథోత్సవ సేవా విశేషాన్ని చక్కగా తమ యొక్క వార్షిక బ్రహ్మోత్సవ విశేషాన్ని నిర్వహించుకునేటువంటి దానిలో భాగంగా స్వామివారు అదిగో అందుకుంటున్నారు. శ్రేయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం అంటే శుభం అని అర్థం. శుభంగా ప్రారంభం చెయ్యడం కార్యాన్ని, శుభమైనటువంటి బుద్ధితో ఆలోచనతో ఆ కార్యాన్ని నడపడం, అలాగే శుభంగా మంగళకరమైనటువంటి భావజాల విశేషంతో సమస్త లోకాలకు ప్రాణులకు సుఖాన్ని కలిగిస్తూ కార్యాన్ని పూర్తి చేయడము అనేటువంటిది మంగళప్రదమైనటువంటి భావ విశేషంతో ఆరంభించడం, మంగళంగా దాన్ని నడపడం, మంగళప్రదంగా పూర్తి చేయడం అనేది భారతీయ లక్షణం. అది భారతీయ సంప్రదాయం. వేలాది సంవత్సరాల నుంచి సాగి వస్తున్నటువంటి సర్వజన సుఖాయ సర్వజన హితాయ, సమస్త ప్రాణులకు, ఇక్కడ జనులు అంటే ప్రాణులకు సంకేతంగా, సమస్త ప్రాణులకు సుఖాన్ని కలిగించే విధంగా కార్యాన్ని ఆరంభించడం, నిర్వహించడం, పూర్తి చేయడం అనేది మహర్షుల యొక్క విధానం. చరిత్రకు అందనటువంటి ఉపనిషత్ కాలం నుంచి సాగి వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ఋషి వైభవ సంప్రదాయం అది. ఆ సంప్రదాయం కాలానుగుణంగా అనేక రకాలైనటువంటి విధానాలను తనలో సంతరించుకొని అనేక రకాలుగా లోకాలకు ప్రాణులకు సుఖాన్ని కలిగించే విధంగా సాగించడమే ఉద్దేశ్యం. కాబట్టే ఇక్కడ భక్తి సంప్రదాయంలో శ్రేష్టమైనటువంటి ఆ భగవంతుని యొక్క సేవా విశేషాన్ని తెలియజేసేటువంటి విధంగా ఆయన్ను ఆరాధించడం, ఇంట్లో కూర్చొని తాను ఒక్కడే దేవతార్చన చేసుకుంటూ పూజ చేస్తూ ఎవడికి వాడు వైయక్తికంగా ఆ భగవత్ సేవలో పాల్గొనడం నుంచి అందరూ కలిసికట్టుగా ఒకచోట ఆలయంలో
ప్రత్యేకంగా పరమాత్మకు ఒక స్వరూపాన్ని, ఒక సగుణ రూపకమైనటువంటి ఆరాధన, అర్చన విశేషంతో వారిని ఆరాధించడం సామూహికంగా ఇది విధానం. అలాగే వైయక్తికంగా, సామాజిక పరంగా, సమూహంగా ఫలితాన్ని అందరూ పొందేటట్లుగా కార్యాచరణను సాగించడం పద్ధతి. వాటిలో అనేక రకాలైన ఉత్సవాలు, విశేషాలు, పూజలు, పునస్కారాలు, వ్రతాలు, దీక్షలు, ఉపాసనలు వైయక్తికంగా, సామూహికంగా సాగి వస్తోంది. ఇలా సాగి వచ్చినటువంటి సంప్రదాయం ఏమి లక్ష్యంగా ఉందంటే జ్ఞానం, విద్య అనేటువంటిదే లక్ష్యం. అదిగో అటువంటి ఆ లక్ష్యానికి, జ్ఞానం అనేటువంటి స్వరూపానికి చిహ్నమే పరమాత్మ. అటువంటి ఆ పరమాత్మకు ఇచ్చినటువంటి ఒక అందరూ గ్రహించే విధంగా ఇచ్చిన యొక్క స్వరూపమే, రూపమే భగవద్ విగ్రహం. కాబట్టే విగ్రహారాధన ద్వారా పరమాత్మ యొక్క వైభవాన్ని అందుకుంటూ ఆకారం కలిగినటువంటి భగవంతుని యొక్క రూపంతో ఆరంభించి నిరాకారమైనటువంటి ఆ పరమాత్మ స్థితికి చేరడమే అధ్యాత్మ విద్య అని చెబుతుంది చక్కగా. అదే ఇక్కడ భగవద్గీతలో స్వామి స్వయంగా అంటాడు, అధ్యాత్మ విద్యానాం. అనేక విద్యలు ఉన్నాయి. విద్యలు అన్నప్పుడు ఇక్కడ జ్ఞానము అనేక రకాలైనటువంటి పోకడల్లో పోతుంది. ఒక ప్రధానమైన గంగానది ప్రవహిస్తోందంటే దానిలో ఉపనదులు అనేకంగా అనేక చోట్ల చీలిపోయి వెళుతూ మళ్ళీ ప్రధానమైన నదిలో కలుస్తూ సముద్రంలో కలిసినట్లుగా జ్ఞానస్వరూపుడైనటువంటి వాడు జ్ఞానసముద్రుడు పరమాత్మ. అటువంటి పరమాత్మను చేరడం అనేటువంటి ఒక దారిలో భాగంగానే భక్తి సిద్ధాంతం కూడా వస్తుంది. అటువంటి భక్తి సిద్ధాంతంలో సమస్తమైనటువంటి జనులను కలుపుకోవడం. దానిలో ఈ బ్రహ్మోత్సవాలలో వెంకటేశ్వర స్వామి వారు ఇక్కడ ప్రధానంగా కనబడుతున్న పరమాత్మ యొక్క విశేషం, ఆయన యొక్క స్వరూపాన్ని ఇక్కడ వెంకటాచల నాయకుడిగా చక్కగా ఉంచుకొని ఆయనకు సాగించేటువంటి ఈ ఉత్సవాలలో అత్యంత ప్రధానమై జనాకర్షకమైనటువంటి ఉత్సవ విశేషం రథోత్సవం. కాబట్టే బ్రహ్మోత్సవాలలో అత్యంత వైభవమైనటువంటిది, భక్తజన ఆకర్షకమైనటువంటిది ఈ రథోత్సవం. ఇటువంటి ఈ రథోత్సవం ఇదిగో ఈనాడు బ్రహ్మోత్సవాలలో చక్కగా సాంప్రదాయబద్ధంగా సాగించేటువంటి ఉత్సవంలో 8వ దినం నాడు అదిగో ఉదయం ప్రభాత వేళ అన్ని వైపుల నుంచి ఆ భగవానుడు సూర్యుడు ఆకాశంలో ఏకరథం, ఆయనకు ఒకే రథం అంట సూర్యుడికి. అంటే రథం అంటే గుండ్రంగా ఉండేటువంటి స్వరూపంతో ఉన్నటువంటి ప్రయాణ సాధనం. ఆయన తాను ఆకాశమనేటువంటి దారిలో అద్భుతమైనటువంటి తన యొక్క స్వరూపాన్ని ఏకచక్రధరం దేవం అని కీర్తిస్తారు సూర్యుణ్ణి. ఒకే చక్రంతో, చక్రం గుండ్రంగా ఉండేటువంటిది, ఒకే చక్రంతో తాను ప్రయాణం చేస్తూ తన ప్రయాణాన్ని కిరణాలు అనేటువంటి వాటితో మొత్తం ఆక్రమిస్తున్నాడు విశ్వాన్ని, భూమిని, గ్రహాలను, అన్నిటినీ కూడా తన యొక్క కుటుంబంలో ఉన్న సమస్తాన్ని ఎలాగైతే ఆయన ఆక్రమిస్తున్నాడో అందుకనే అటువంటి ఆ సూర్యుణ్ణి ఏకచక్రధరం దేవం, ఒకే చక్రంతో కూడినటువంటి రథాన్ని అధిరోహించి వస్తున్నటువంటి తేజస్సు సూర్యుడు భయంకరమైనటువంటి తేజస్సు. ఆ తేజస్సును, కాంతిని, ఉష్ణాన్ని లేనటువంటి సూర్యుడిని ఊహించగలమా? కాబట్టే అటువంటి అద్భుతమైన చక్రస్వరూపంతో విశ్వాన్నంతా ఆక్రమిస్తున్నటువంటి ఆ స్వరూపం పరమాత్మకు చిహ్నంగా చెబుతున్నాం. అలాగా చెబుతున్నటువంటి ఆ సూర్యుడి యొక్క రథస్థమైనటువంటి ఆయన దివ్యమైన రథం నుంచి ప్రవహించేటువంటి అద్భుతమైన కిరణ ప్రవాహం, సూర్య కిరణాలంతా కూడా భూమిని ఆక్రమించి తెల్లవరిచి ఇప్పుడు ఇక్కడ ఈ క్షణంలో మనం కనులారా చూస్తున్నటువంటి ఢిల్లీ నగర
వీధులలో అదిగో స్వామి సగుణ సాకార రూపంతో ప్రత్యక్షమై అద్భుతమైన అందమైనటువంటి ఎర్రని పుష్పాలతో కూడిన హారాలతో చక్కగా ప్రకాశిస్తూ శ్రేష్టమైనటువంటి ఆచార్యులు అందిస్తున్నటువంటి వింజామరల యొక్క సేవా విశేషాలతో అదిగో చూడండి అందమైన అయ్యవారు అద్భుతమైనటువంటి గజపుష్పమాలా విశేషం సూర్యకిరణాలు ఎట్లాగైతే కెంజాయ రంగులో ఉంటుందో అటువంటి ఎర్రని కిరణాలను ప్రతిఫలిస్తున్నటువంటి పుష్పాలతో ఏర్చి కూర్చి పేర్చి తీర్చిదిద్దినట్లుగా స్పష్టమైనటువంటి విధానంతో కనులకు ప్రతివారికి పిల్లవాడు మొదలుకొని ముసలివాడి వరకు కనులారా చూస్తుంటే కనబడేటువంటి వైభవం ఆకర్షణీయంగా ఉంటూ ఉండగా ఇక్కడ తాను పురవీధులలో అదిగో ప్రత్యక్షమయ్యాడు సప్తగిరి సుందర సార్వభౌముడు. శ్రేష్టమైనటువంటి ఆ రథం మీద ఎంతో అందంగా బంధించినటువంటి ఎర్రని వస్త్రాలతో చుట్టినటువంటి ఆ రథం యొక్క శిఖరం మీద తాను ఆ పరమాత్మ యొక్క సగుణ రూపంలో చూడంగానే ఎక్కడి నుంచైనా గుర్తుపట్టేటువంటి విధంగా అందమైన తిరునామం మెరుస్తూ ఉండగా స్వామి తన యొక్క రథంలో నుంచి భక్తులను ఆశీర్వదిస్తూ అనుగ్రహిస్తూ ప్రతి ఒక్క భక్తుడు కూడా ప్రతి ఒక్క భక్తురాలు కూడా స్వామివారి సేవలో తన వంతు సేవను అందించేటువంటి అవకాశం అంది వచ్చి ఇచ్చేటువంటి ఈ చక్కని ఉత్సవం రథోత్సవం. రథానికి ఉన్నటువంటి రెండు వైపులా ఉన్నటువంటి పగ్గాలు ఆ మోకులు ఏవైతే ఉన్నాయో దాన్ని పట్టుకొని భక్తులు ఇరువైపులా తమ భగవంతుడిని సర్వాంతర్యామి అయినటువంటి పరమాత్మను భక్తి అనేటువంటి తాళ్లతో చక్కగా బంధించి తమ హృదయము అనేటువంటి అందమైనటువంటి ఆ రథంలోనికి ఆహ్వానించేటట్లుగా వారు ఆ రథసేవను చక్కగా ఆరంభిస్తున్నారు. చక్కనైనటువంటి స్వామివారి యొక్క సౌందర్యాన్ని మహిమను అనేక విధానాలలో తెలిపేటువంటి కళాస్వరూపంలో భాగంగా చక్కగా దక్షిణ భారత సాంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా సన్నాయి డోలు ఈ రెండిటితో కూడినటువంటి చక్కని సంగీత వాద్య ధ్వని విశేషపూర్వకంగా స్వామివారికి ఆహ్వానం పలుకుతూ అనేక మంది భక్తుల యొక్క హృదయాలలో ప్రకాశించేటువంటి పరంధాముని యొక్క దివ్య వైభవం చక్కగా అంది వచ్చే విధంగా సంగీతపరంగా అందిస్తూ డోలు సన్నాయి అందుకనే వాటిని మంగళవాద్యములు అంటారు. మంగళవాద్యము అంటే మంగళాలను శుభాన్ని అందించేటువంటి ఉపకరణం మనస్సుకు. ఎందుకంటే మనస్సే అతి ముఖ్యమైనది అన్నిటికంటే కూడా. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో. నీవు మనస్సు బాగా ఉంటే పరిమళభరితంగా ఉంటే సంతోషంగా ఉంటే ప్రతి ఒక్క వస్తువు ప్రతి ఒక్క పని ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది లోకంలో. కష్టమైనా కూడా సుఖంగా స్వీకరిస్తాడు మనిషి. ఎందుకంటే మనస్సు చక్కగా ఉంటే చాలు. అందుకని దానికి ఉదాహరణే ఎంతో భయంకరమైనటువంటి కష్టంతో కూడినటువంటి వ్యవసాయం పనులు చేసేటప్పుడు కూడా పాటలు పాడుతూ ఆ కష్టాన్ని మరిచిపోతూ ఆ పనిని పూర్తి చేస్తాడు మానవుడు. కారణం మనస్సు సమాహితంగా ఉంది. ఈ పని చెయ్యాలి మనము అని అనుకున్నాడు కాబట్టి కష్టాన్ని కూడా సుఖంగా మార్చుకోగలిగిన సత్తా ఆ మనసుకు సొత్తుగా ఉంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, అందుకనే ఇక్కడ జీవితాన్ని గమనించినప్పుడు ఆ అద్భుతమైనటువంటి విధానం కనబడుతుంది. అందుకనే మంగళం శుభం. శుభం అనేటువంటిది ఎక్కడుంది? నీ మనస్సులో ఉందయ్యా. నీ మనస్సును బట్టి మాంగళ్యం మంగళం ఉంటుంది. అన్నీ అందించినా కూడా కొంతమంది ఏడుస్తూ పడుకున్నాడు అనుకోండి, వాడికి ఉపయోగం ఏముంది? కాబట్టి అటువంటి ఆ మంగళకరమైనటువంటి ఆ ప్రభువు అదిగో దేవదేవుడెక్కెనది దివ్య రథము. అన్నమాచార్య స్వామి పొంగిపోతాడు. అదిగో మంగళవాద్య ధ్వనిపూర్వకంగా సాగేటువంటి ఈ రథోత్సవ సేవలో అదిగో చక్కగా స్వామివారు సాగి వస్తున్నారు. దర్శిద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
నడిచే పుష్పకరథము నిక్కి నరకాసురుపై నింగి మోవనెక్కి తోలె వెక్కసపు రెక్కలతో విష్ణురథము దేవదేవుడెక్కినదే దివ్య రథము మా వంటి వారికెల్ల మనోరథము. బలిమి రుక్మిణి తెచ్చి పరుల గెలిచి ఎత్తే అలయేగు పెండ్లి కళ్యాణ రథము బలిమి రుక్మిణి తెచ్చి పరుల గెలిచి ఎక్కే అలయేగు పెండ్లి కళ్యాణ రథము ఎలమి శ్రీ వెంకటాద్రి నలమేలు మంగకూడి కలకాలమును ఏగే ఘనమైన రథము దేవదేవుడెక్కెనదే దివ్య రథము మా వంటి వారికెల్ల మనోరథము దేవదేవుడెక్కెనదే దివ్య రథము మా వంటి వారికెల్ల మనోరథము. అలా వెంకటాచల నాయకుని యొక్క అద్భుత వైభవ విశేషంతో కూడిన రథోత్సవ వైభవం భారత రాజధాని న్యూఢిల్లీ నగర వీధులలో సాగుతున్న వైనాన్ని భక్తులందరూ కూడా తమ వంతు కృషిగా స్వామివారి సేవలో చక్కగా పాల్గొంటూ స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి కరుణా కటాక్షంతో కూడిన ప్రసాద విశేషాలను స్వీకరిస్తూ మంగళకరంగా స్వామివారిని తమ హృదయాలలోనికి ఆహ్వానిస్తున్న వైనాన్ని మనం చక్కగా చూస్తున్నాం. అందమైనటువంటి స్వామివారి యొక్క దివ్య వైభవ విశేషం వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా కోట్లాది మంది తమ హృదయాలలోనికి స్వామివారిని ఆహ్వానిస్తున్నటువంటి ఆ రథవైభవాన్ని దర్శిస్తూ ఉన్నాం. దేవదేవుడెక్కే దివ్యరథము మా వంటి వారికెల్ల మనోరథమని మురిసిపోతాడు స్వామి అన్నమయ్య. స్వయంగా 15వ శతాబ్దంలో ఎంతో గొప్పగా ఆ దేవదేవుడిని అన్ని విధాలుగా తలచి పిలచి కొలచి తన జీవితం ధన్యమైనదని కవితా పితామహుడుగా అద్భుతమైనటువంటి శ్రేష్టమైనటువంటి స్వామివారి యొక్క కీర్తన విశేషపూర్వకమైన ఆరాధనలో జన్మధన్యం చేసుకున్న అన్నమాచార్య స్వామివారు అనేక రకాలుగా కీర్తిస్తాడు. రథవైభవాన్ని చక్కగా ఎంతగానో మెచ్చుకుంటూ అంటాడు స్వామి, మిన్ను నేలా నొక్కటైన మేటి తేరు కనుల పండువైన శ్రీకాంతుని తేరు. అది ఎక్కడైనా కావచ్చు. ఆయన అద్భుతమైన రీతితో మొత్తం విశ్వమంతా చెరించేటువంటి దివ్యతత్వం కేవలం నామాలు వేసుకొని శంకుచక్రాలతో కేవలం ఒక చిన్న విగ్రహంగా ఒక్కచోట కనబడేవాడు కాదయ్యా మావాడు అంటాడు. స్వయంగా చరిత్రకు అందని కాలం నుంచి మహర్షులు ఎవరినైతే కూడా చక్కగా పిలిచి తలచి కొలచి తమ జీవితాలు ధన్యం చేసుకున్నారో చరిత్రకు అందనటువంటి కాలం దాదాపుగా మానవ జాతి తెలివితేటలు సంతరించుకున్న కాలం నుంచి అని చెప్పవచ్చు. చరిత్రకు చాలా తక్కువ కాలం ఉంది. చరిత్రకు అందని కాలం కొన్ని 10,000 సంవత్సరాలకు పూర్వమే భారతదేశ వైభవం అధ్యాత్మ విద్యానాం అని చక్కగా ఆయనే చెబుతాడు భగవద్గీతలో. ఎవరయ్యా నువ్వు మహానుభావ ఇంతకు అంటే, నేను ఒక వ్యక్తిని కాదు, కేవలం ఒక చేతులు కాళ్ళు ఉన్నటువంటి వాడిని కాదయ్యా, నేను స్వయంగా భగవద్గీతలో విభూతి యోగంలో చెబుతాడు అధ్యాత్మ విద్యానాం. మనం జీవితం పుట్టినప్పటి నుంచి మరణించే వరకు సాగుతున్నటువంటి ఈ జీవన ప్రక్రియ అంతా కూడా ఎడ్యుకేషన్ అంటారండి. ఆ ఎడ్యుకేషన్ అనేటువంటిది అధ్యాత్మ విద్య. అధ్యాత్మ విద్యలో భాగంగానే ఈ భారతదేశంలో వేదాలు, పురాణాలు, వాంగ్మయం మొత్తం అంతా కూడా హారతి పడుతుంది ఆ పరమాత్మకు. అందుకనే కఠోపనిషత్ ఆ మాటే అంటోంది, ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు.
బుద్ధింతు సారథిం విద్ధి మనఃప్రగ్రహమేవ చ ఇంద్రియాణి హయాన్యాహు విషయాంస్తేషు గోచరాన్ అని చెబుతుంది. ఏమంటే అయ్యా మనం చూస్తున్నప్పుడు ఇక్కడ రెండు పక్కల రెండు తాళ్ళు కట్టుకొని లాగుతూ ఉన్నారు. అది ఏదో మధ్యలో కదిలేటువంటి ఒక రథం మీద ఒక చిన్న బొమ్మను పెట్టినట్లుగా ఒక విగ్రహాన్ని పెట్టి తీసుకుపోతున్నామంటే దానిలో ఎంతో పరమార్థం ఉంది. మానవుణ్ణి మనం చూసినప్పుడు వాడు స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు చక్కగా అలంకరించుకొని ఏదో అందమైనటువంటి డ్రెస్సులతో కనబడితే అంత మాత్రమే అనుకుంటున్నామా వ్యక్తిని? లేదు కదా. అతడు చేస్తున్న పనులు అతని యొక్క ప్రభావం అవన్నీ కూడా ఎలాగైతే వెనకల కనబడుతుందో ఆలోచిస్తే మాత్రమే మనస్సుకు అందుతుందో అట్లాగే మనం చూచేటువంటి కేవలం ఇంత మాత్రమే ఇది. అందుకనే ఉత్సవం అన్నప్పుడు ఆ పెద్దలు ఆ మాటనే అన్నారు. కేవలం ఒక విగ్రహము ఒక ప్రసాదం ఇంత మాత్రమే కన్నులకు కనబడేది చెవులకు వినబడేది ఇది మాత్రమే అనుకుంటారేమో అని. కాదయ్యా కాదు. ఉత్సూయంతే హర్షం, నీలో మనస్సులో ఉండేటువంటి చాలా గొప్పదైన పరమాత్మ వైభవమైనటువంటి ఆ తత్వాన్ని అందుకునేదానికి ఆధారభూతమైన సంతోషం అది ఎప్పుడైతే పెరుగుతుందో, ఏనాడు పెరుగుతుందో, ఏ పని వల్ల అది పెరుగుతుందో అది ఆనాడు ఉత్సవ దినం అంటాం దాన్ని. అందుకనే ఉత్సూయంతే హర్షం. పరమాత్మ యొక్క స్వరూపం హర్షం, స్నేహం, దీంట్లో సంతోషంలో ఉంది, ఆనందంలో ఉంది. అటువంటి ఆనందాన్ని అందుకనే ప్రతి ఒక్క భక్తుడికి కూడా ఇక్కడ అవకాశం ఇస్తున్నాడు. ప్రతి ఒక్క భక్తుడు తన రెండు చేతులతో ఆ తాడును పట్టుకొని అదిగో స్వామిని నా హృదయంలోనికి నేను ఆహ్వానిస్తున్నా, పిలుచుకుంటున్నా, పట్టుకుంటున్నా, స్వీకరిస్తున్నా అనే భావంతో చేస్తున్నాడు. కాకపోతే ఇక దీనిలో ఏముంది చెప్పండి? అన్ని వైపులా చెట్లు ఉంది, అన్ని వైపులా అదే ఉంది, కాంతి కిరణాలు ఉన్నాయి. ఏముందంటే ఏముందని అనుభవించేవాడికి తెలుస్తోంది ఏముందో. అందుకనే ఇక్కడ మహర్షి దీంట్లో కఠోపనిషత్తులో మహర్షి అంటారు, అయ్యా ఈ జీవితం నువ్వు సాగించే జీవితంలో ఉండేటువంటి పరమార్థం గ్రహించు. ఆ పరమార్థాన్ని గ్రహించడానికి అన్ని రకాల షట్శాస్త్రాలు 18 పురాణాలు అన్ని రకాలైనటువంటి విశేషంతో కూడినటువంటి విద్య. అందుకని విద్యలు అన్నారు. అన్ని విద్యలకు కలిపి ఒకే ఒక విద్య అంటే జ్ఞానం అని అర్థం. ఆ జ్ఞానం అనే దాని నుంచే వేదం అనే పదం కూడా వచ్చింది. వేద విద్ అంటే దర్శించమని అర్థం. ఆ విద్ అనేటువంటి దాని నుంచే వీడియో అనేటువంటి మనం చూస్తున్నటువంటి ఈ పదం ఏదైతే ఉందో పదం వీడియో ఏర్పడింది. వీడియో అనే పదానికి వీడియో అంటారు దాన్ని. అది వీడియో అయింది ఇంగ్లీష్లో. వీడియో అంటే చూడడము అని అర్థం. ఆ చూడడం అంటే కన్ను ద్వారా గ్రహిస్తున్నాడు. ఏం గ్రహిస్తున్నాడు? ఏది గ్రహించాలో దాన్ని గ్రహించడానికి కావలసిన సత్తా తెచ్చుకుంటున్నాడు మనిషి. అందుకని వీడియో అంటే దర్శనం అని అర్థం. పరమాత్మని దర్శించమని. అందుకనే యాజ్ఞవల్క్య మహర్షి తన యొక్క ఉపనిషత్తులో అదే అంటాడు, ఆత్మావా అరే ద్రష్టవ్యో శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య. ఇది సిద్ధాంతం, ఉపనిషత్ సిద్ధాంతం, వేద సిద్ధాంతం. దాన్ని గ్రహించడానికి మనస్సుకు శక్తినిచ్చేదానికోసం అనేక రకాలు వచ్చాయి. దాంట్లో భక్తి సిద్ధాంతం ఒకటి. ఆ భక్తి అనేటువంటి పదమే భజ్ సేవాయాం అని. భజ్ అంటే పట్టుకోవడం. పరమాత్మ